నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు అమీర్ ఇస్మాసి. మీరు చూస్తున్నటువంటిది ఇప్పుడు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి సత్యసాయి వాటర్ ప్రాజెక్టు ద్వారా మరి గుత్తిలోనికి ప్రవేశించే ఓ ప్రధానమైనటువంటి పైప్ లైను, దానికి బిగించిన వాలు లూజు కావడం వల్ల మరి నీరు ఏ విధంగా వృధా అవుతుందో మనం చూస్తున్నాం. ఇలా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి నీరు వేలాది లీటర్లు ఆగకపోతున్న ఈ వాల్ బిగించడంలో సంబంధిత అధికారులైతేనేమి, సిబ్బంది అయితేనేమి నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా రోజుకు 2 సార్లు ఇలా నీరు వృధా కావడం వల్ల తాగడానికి నీరు రాక 10 రోజులకు ఒకసారి కాకుండా 15 రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందించలేని దుస్థితిలో గుత్తి మున్సిపాలిటీ ఉందని, అటువంటి నేపథ్యంలో మరి నీటిని విడుదల చేసినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు యొక్క లీకేజ్ వల్ల ఈ నీరు వృధాగా పోతుందని, ఇందుకు అరికట్టాల్సినటువంటి అధికారులు కనీసం వీటిపై దృష్టి పెట్టడం లేదని కార్యాలయాలకే మరి నీటిపారుదల శాఖ ఏఈ, డిఈ పరిమితమైపోయారని, తద్వారా పరిశీలన అనేటువంటి నోచుకోగా ఈ విధంగా నీరు వృధాగా అవుతుందని, అంతేకాక నీరు విడుదల చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా సంబంధిత అధికారులు మరి వీధుల్లోనికి రావడం లేదని, కనీసం పైప్ లైన్లు పగిలిపోయినటువంటివి, నీరు వృధా అవుతున్న పైప్ లైన్ కానీ పట్టించుకోవడం పాపాన పోవడం లేదని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి నీటి సరఫరా విషయంలో అయితేనేమి, నీటిని విడుదల చేసిన విషయంలో అయితేనేమి మరి పర్యవేక్షణ లోపం అధికంగా కొనసాగుతుందని, సత్యసాయి వాటర్ ప్రాజెక్టు నుంచి మరి అనేక చోట్ల వాల్వులు లీకేజ్ అయిపోయి చెరువులు తలపిస్తున్నటువంటి ప్రాంతము, నీరు నిండి కుంటలో ఉన్నటువంటి ప్రాంతంగా మరి గుత్తి సత్యసాయి వాటర్ స్కీమ్కి మరి పడమర వైపున, అంటే సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకిను తర్వాత పడమర వైపునటువంటి ఈ యొక్క గుంతలకి నీరు అధికంగా లీకేజ్ అవుతుందని, వాటిని దృష్టి పెట్టి అరికట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజలైతేనే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ అనంతపురం రోడ్డులోని పీసీ కాలనీకి సమీపంలోనే రోడ్డుకు ప్రక్కన ఉన్నటువంటి ఈ యొక్క లీకేజ్ అవుతున్నటువంటివి తొట్టెలు వెంటనే వాటిలో మురికిని వాటిని తొలగించి అది శుభ్రపరిచే అవకాశం ఎంతైందని వెంటనే వాళ్ళు బంద్ చేయాలని, లీకేజ్ అవుతున్న ప్రాంతాన్ని మరమ్మతు చేయాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తారు.